తెలంగాణ రాష్ట్రంలో నిన్న నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహారాష్ట్ర ఎన్నికలు జరిగింది. 29 కార్పొరేషన్స్ ఎన్నికలు జరిగింది. 25 బీజేపీ, శివసేన బీజేపీ అఖండ విజయం సాధించింది. 25 కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ అవుతారు, ఇంక్లూడింగ్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. అది ఆల్మోస్ట్ మహారాష్ట్రలో అట్లీస్ట్ 1/3. హైదరాబాద్ వదిలిపెడితే నెక్స్ట్ 1/3 ఎలక్షన్ జరగబోతున్నాయి. నేను దాన్ని ఎందుకు పోలుస్తున్నా అంటే, సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీ స్ట్రైకింగ్ రేట్ మహారాష్ట్రలో 90% ఇంచుమించు, ఆల్మోస్ట్ 90%. అదే కాంగ్రెస్ పార్టీ స్ట్రైకింగ్ రేట్ సర్పంచ్ ఎలక్షన్స్, గుర్తులేని ఎలక్షన్స్ లో కార్యకర్తలు గెలిచారని చెప్పుకుంటున్నటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళు మా గెలిచినంత మా వాళ్ళు అని చెప్పుకుంటున్న ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకి 60 నుంచి 65% దాటలే. అదంతా ఇంకో అటు తీసేస్తే 40-45% కంటే ఎక్కువ లేదు. గ్రామీణ ప్రాంతాలలోనే అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకత ఉండి సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళ కార్యకర్తలను గెలిపించుకోలేకపోయారంటేనే మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ కు పోకుండా మనం ఎన్కరేజ్ చేసుకోవడం కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ మనం మున్సిపల్ కార్పొరేషన్ గెలవగలుగుతాం. తెలంగాణ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెమోగ్రఫిక్ సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితులుగా తీస్తే ఈ రోజు ప్రాక్టికల్ గా మనం లెక్కల ప్రకారం ఎన్ని చెప్పినా ప్రాక్టికల్ ఈ రోజున 50 నుంచి 55% మంది తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కువ మంది. కాబట్టి తెలంగాణ ఈ రోజున పట్టణీకరణ జరుగుతుంది ఇంచుమించుగా. కాబట్టి అధిక శాతం మంది పట్టణంలో ఉండేటువంటి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీ గెలవడం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే దీని తర్వాత జరగబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలు సర్పంచ్ లాగానే ఉండిండొచ్చు కొంచెం అటు ఇటుగా. దాని తర్వాత వచ్చేవి అసెంబ్లీ ఎలక్షన్స్. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదగటం కోసం బీజేపీకి ఇది అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. ఇది కార్యకర్తల ఎన్నికలు. ఎందుకంటే వార్డు మెంబర్లు ఆల్మోస్ట్ 3,000 మంది కార్యకర్తలు నాయకులు ఎదుగుతారు, వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ కార్యకర్తలకు రాదు. సర్పంచ్ ఎలక్షన్స్ గుర్తులేనివి. ఇది అయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడో కూడా తెలవదు. కాబట్టి పెట్టకుండా ఉండేటువంటి అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ఎదగటం కోసం అని కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇది మంచి అవకాశం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు ఈ రోజున వాళ్ళు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్ గెలవాలి, మేయర్లుగా గెలవాలి, మున్సిపల్ చైర్మన్ గా గెలవాలి. ఆ గెలవడం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయటం. ఎన్నికలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, అది బీఆర్ఎస్ వైపు మళ్ళొద్దు. బీఆర్ఎస్ మీద కూడా కొద్ది గొప్ప పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉంది, చదువుకున్న వాళ్ళ వ్యతిరేకత ఉంది. ఈ రెండింటిని ఎన్కాష్ చేసుకోవడం కోసం మనం అందరం గట్టిగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్. కాబట్టి ఎన్నికలలో మేము నమ్ముతున్నాం 117 మున్సిపాలిటీల్లో మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తారన్న ఆశాభావంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది.